వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శనం వివరాలు, ఈ రోజు భక్తుల రద్దీ, ఇంకా ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతుంది, ఇంకా మీ కామెంట్ కు సమాధానాలు, అంటే నిన్నటి వీడియోలోని కామెంట్ల రూపంలో అడిగిన భక్తుల సందేహాలకు సమాధానాలు కూడా తెలుసుకుందామండి. అలాగే దర్శన వివరాలు తెలియజేస్తాను. ఇంకా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇక మన వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు తప్పకుండా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇక దర్శన వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు మంగళవారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 7 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 4 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం ఉదయం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 4 గంటల నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులుంటాయి. ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 2 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల రష్ ఎక్కువ అయితే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా దర్శనం అయ్యే, అంటే ఇంతకు ముందు తెలియజేసిన సమయం కంటే ముందుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోజు మంగళవారం మే 6వ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ మే 5వ తేదీ రాత్రి 8 గంటల నుంచి ఇచ్చారు. ఇంతకు ముందు ఎస్ఎస్టీ టోకెన్స్ రాత్రి 9 గంటలకు ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం అయితే రాత్రి 8 గంటలకు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఒక్కొక్క రోజు రాత్రి 9 గంటలకు ఇస్తున్నారండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయి అనేది రష్ని బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువగా ఉంటే టోకెన్స్ త్వరగా అయిపోతాయి. అలాగే ఈ రోజు ఉదయం 6 గంటల 50 నిమిషాలకు 2589 టోకెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి సాయంత్రం 7 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్ లోనికి వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలాగే అలిపిరి దారిలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకుని అలిపిరి దారిలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. అలాగే శ్రీవారి మెట్టు నడక దారిలో కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 4000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. అలాగే శ్రీవారి మెట్టు దారిలో టోకెన్ తీసుకోవాలి అంటే ఉదయం 6 గంటలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. కాబట్టి మీరు టోకెన్స్ కోసం ఉదయం 6 గంటల లోపు వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 65,095 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,912 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లినీలాలు సమర్పించారు. 3,78,00,000 రూపాయలు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు పద్మావతి పరిణయం సందర్భంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ వారు స్టాప్ చేశారండి. ఈ రోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే రష్ ఎక్కువైతే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా రష్ ఎక్కువైతే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.